ఎక్కొద్దాను ప్లీజ్, ఒకరిద్దరు తప్పులు ఎక్కొద్దు, మిషన్ సరిగ్గా చూసుకోండి. సార్ ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు దమ్ము గురించి నేను చెప్పిన, అభివృద్ధిలో దమ్ము చూపించండి. మీసాలు పెంచేదానికి కానీ గడ్డాలు పెంచేదానికి కాదు రాజకీయాల్లో వచ్చింది. మీరు అభివృద్ధిలో దమ్ము చూపండి. నిన్న నేను పోయాను, మీ సొంత గ్రామం కడిమెట్లకు ఒక్క చుక్క నీళ్లు లేక అల్లాడుతున్నారు అక్కడ. రేపు కడిమెట్ల మీ సొంత గ్రామానికి కూడా తాగడానికి నీళ్లు ఇచ్చేది మీసాలు లేని మీరు పోలీసులు లేకుండా ఎన్నికలు నిర్వహించండి, గెలిస్తే గుండు గీయించుకుంటామన్నారు ఒక పాయింట్. ఇంకొకటి వచ్చేసి సింహం సింగిల్ గానే వచ్చింది అక్కడికి అని చెప్పేసి అన్నారు. దీనిపైన మీ సమాధానం చెప్పండి. అంటే వాళ్ళు గుంపులుగా ఉన్నారు. మీరు అడిగిన రెండో ప్రశ్న, గతంలో 6 నెలల క్రితం జరిగింది ఎలక్షన్ 6 నెలల క్రితం జరిగినప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళు? ఓడిన తర్వాత గుండు కొట్టించుకున్నారా, మీసాలు తీసేశారా? ఎక్కడ పోయి ఆ రోజు పోలీసులు మా దగ్గర ఉన్నారా, మీ దగ్గర ఉన్నారా? ప్రజలు ఉన్నారు, ప్రజలు ఆశీర్వదించారు, గెలిచాము. నిన్న కేవలం ప్రభుత్వ పరంగా ఏదైతే ఎలక్షన్ అన్నప్పుడు పోలీసులు ఉండాలని చెప్పి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు అధికారంలో ఉన్న రోజున ఈ ఎలక్షన్ కూడా నిర్వహించలేదు. సాగునీటి సంఘాల ఎలక్షన్ కూడా నిర్వహించకుండా 42 ఏళ్లు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మంత్రికి ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు మీ సొంత పొలాలు ఉన్నాయని ఆ కాలవలకు మీరే ఉన్నారే నీటి సంఘాల అధ్యక్షులుగా. మరి నిన్న జరిగిన ఎన్నికల్లో ఎందుకంత తాపత్రయపడుతున్నారు? ఈ రోజు చూస్తుంటే ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడగాల. వీరి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో ఎలక్షన్లు బహిష్కరించినామంటారు, మరి వీరు చూస్తేనేమో పోరాటం చేస్తున్నామో మాకు అవమానం జరిగిందంటారు. మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు నేను అడుగుతున్నా, మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఇండిపెండెంట్ ఉన్నారా? మీ ఇన్ఛార్జ్ చూస్తేనేమో ఇక్కడ లేరు. అదే రకంగా ఎన్నికలు బహిష్కరించినామని చెప్పి వారు చెప్తారు. మరి అట్లాంటప్పుడు ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని అభివృద్ధిని మేము చేస్తా ఉంటే నీళ్ల కోసం పోరాడుతున్నామని వ్యక్తిగత పోటీ కోసం మీ ఆరాటం దేనికో అర్థం కాలే. నిన్న చూస్తే నాకు వీడియో అర్థమైందంటే నీళ్ల కోసం కంటే మీ సొంత ఆరాటం ఎక్కువ ఉంది దాంట్లో. మరి ఈరోజు మీరు జెండా పట్టుకొని ఇక్కడ ధర్నా చేసి ఏదో బంద్ చేస్తామంటున్నారు. నిన్న పొట్టి శ్రీరాములు వర్ధంతి, త్యాగతని ఎవరైతే ఉన్నారో పొట్టి శ్రీరాములు వర్ధంతికి వారికి ఒక నమస్కారం, ఒక దండ కూడా పెట్టకుండా ఇక్కడ కూర్చొని మీరు టీసీకి అన్యాయంగా అడ్డుకున్నామని చెప్పి అభివృద్ధి చేసి ప్రజలు ప్రశాంతంగా ఎమ్మెగనూరులో ఉండేటువంటి మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అనవసరంగా ఒక కాలువ సమస్యను తెచ్చిపెట్టి బంధువులు చేస్తామంటారు, బెదిరిస్తామంటారు. అదే రకంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు పరుష పదజాలం ఉపయోగిస్తూ ఎమ్మెగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అనుకుంటే తిరగలేరు, మేము అనుకుంటే రాలేరు. అందుకే ఈరోజు మీరు ఎక్కడి నుంచి అయితే మాట్లాడారో అక్కడికే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మేము కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ అన్ని పార్టీ నుంచి వచ్చాం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధిని మేము చేస్తుంటే కేవలం మీరు ఏదంటే ఉనికిని కాపాడుకోవడానికి ఈ రకమైన డ్రామాలు మొదలుపెట్టి అభివృద్ధినే కాదు ప్రజలు ప్రశాంతంగా ఉండకుండా ఈ రోజు ఇబ్బంది పరంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. ఇదే ధర్నా నేను అడుగుతున్నా, చెన్నకేశ్వరరెడ్డి గారు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని మీ ప్రభుత్వం నాశనం చేసినప్పుడు చేసింటే నిజంగా ప్రజలు మీరు రైతుల పక్షాన పోరాడుతున్నారు అనుకునేవాళ్ళు. ఇదే ధర్నా, ఇదే బంద్ ఎమ్మెల్యేలకు టెక్స్టైల్ పార్క్ తెచ్చి
ఆ